4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. జూన్ 4వ తేదీలోగా స్టాక్ మార్కెట్లో షేర్లు కొనిపెట్టుకోవాలని, ఎందుకంటే ఆ తర్వాత మార్కెట్ బాగా పుంజుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఎందుకంటే బీజేపీ వీక్ అయిందని, ఫలితాల్లో కూడా అదే వెల్లడైతే స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుందని ప్రచారం జరుగుతుండడమే దీనికి కారణం. దీనికి ఎలాంటి ఊతం ఇవ్వకుండా అమిత్ షా షేర్లు కొనుక్కోవాలని ధైర్యం చెప్పారు. ఫలితంగా స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైని అందుకుంది. మళ్లీ ఒడిదుడుకులకు గురవుతోంది. ఇప్పుడు ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ దశకు వచ్చాయి. మరి వచ్చే మార్కెట్లు ఎలా స్పందించబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. శనివారం లోక్సభ చివరి దశ ఎన్నికలు ముగుస్తాయి. అదే రోజు ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎన్ని సీట్లు సాధిస్తుందనే విషయం అదే రోజు దాదాపు తేలిపోతుంది. గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ గెలిచినప్పుడల్లా సెన్సెక్స్ తారాజువ్వలా దూసుకుపోతోంది. ఈసారి ప్రధానమంత్రి నుంచి హోంమంత్రి వరకు 4వ తేదీన స్టాక్ మార్కెట్లు దూసుకుపోతాయి. ముందుగానే షేర్లు కొనుగోలు చేసి పెట్టుకోండని సలహా ఇచ్చారు. దీనికి కారణం స్టాక్ మార్కెట్ అనిశ్చితే. ఈసారి లోక్సభ ఎన్నికలు జరిగిన 6 విడతల్లో మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకుల్లో ట్రేడ్ అయ్యాయి. అయితే స్టాక్ మార్కెట్ గేజ్ను కొలిచే ఇండియా విఐఎక్స్ మాత్రం 10 నుంచి 21 లెవెల్స్లోనే ఈ లోక్సభ ఎన్నికల్లో తచ్చాడింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విఐఎక్స్ గేజ్ 30 పాయింట్లు దాటిందంటే అత్యంత ప్రమాదకరం. అదే 20 లోపు ఉందంటే మార్కెట్ స్థిరంగా ఉందని చెప్పుకోవచ్చు. మార్కెట్లకు వచ్చిన ఢోకా లేదని ధైర్యంగా చెప్పుకోవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి స్టాక్ మార్కెట్లపై ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నుంచి హోంమంత్రి వరకు జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కేంద్రంలో తామే అధికారంలోకి వస్తున్నాం, స్టాక్ మార్కెట్లు తారాజువ్వలా దూసుకుపోతాయి, ధరలు పెరగడానికి ముందే షేర్లు కొనుగోలు చేసుకోండని సలహా ఇచ్చారు. దీంతో చాలా మంది ఫోకస్ స్టాక్ మార్కెట్లపై పడింది. గతంలో పిఎస్యు కంపెనీలు దాదాపు ఫేస్ వాల్యూ కంటే కిందికి దిగొచ్చాయి. గత దశాబ్ద కాలంలో పిఎస్యు కంపెనీలు లాభాల బాట పట్టడంతో స్టాక్ మార్కెట్లో ఈ షేర్లు కలకల్లాడుతున్నాయి. గురు, శుక్రవారాలు స్టాక్ మార్కెట్లో సెంటిమెంట్ ఎలా ఉంటుందన్నది కీలకమే. బీజేపీకి పూర్తి మెజారిటీ రాదని భావిస్తే ఎక్కువ మంది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. దాంతో స్టాక్ మార్కెట్ డౌన్ అవుతుంది. అయితే అసలు ట్రేడింగ్ పై ఆసక్తి మాత్రం వచ్చే సోమవారం ఉంటుంది. ఎందుకంటే జూన్ 1న శనివారం సాయంత్రం 7 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడడం మొదలవుతాయి. అయితే స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం నాడు సెలవు. ట్రేడింగ్ మొదలయ్యేది మాత్రం జూన్ 3న సోమవారం. అంటే ఎగ్జిట్ పోల్స్ తర్వాత అంటే జూన్ 3న మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని మార్కెట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. దీనికి వారు చెబుతున్న కారణం ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గడమేనని విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడి అధికారంలోకి వచ్చిన సర్కార్ యథాతథంగా సంస్కరణలను కొనసాగించినంత వరకు స్టాక్ మార్కెట్లకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే స్టాక్ మార్కెట్ పరుగులు తీస్తుంది. 2014లో సెన్సెక్స్ 25,000 నుంచి 2024 నాటికి 75,000కు వచ్చింది. ఒకవేళ 400 సీట్ల కంటే తగ్గితే మార్కెట్ జోరు కాస్త తగ్గవచ్చు. అయితే దీర్ఘకాలాన్ని పరిగణలోకి తీసుకుంటే దేశీయ మార్కెట్లకు వచ్చిన ఢోకా మాత్రం లేదనేది అంచనా. దేశీయ స్టాక్ మార్కెట్లు ముందున్నవన్నీ అచ్చేదిన్నని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రాజకీయ ఫలితాలు ఎలా ఉన్నా నిరభ్యంతరంగా షేర్లు కొనుగోలు చేసుకోవచ్చని మార్కెట్ నిపుణుల సూచన. ఎలాంటి పరిణామాలు సంభవించినా నిర్ణయాలు తీసుకునేందుకు ఓపిక అవసరం అనేది ప్రాథమిక సూత్రం. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.